సంగారెడ్డి జిల్లా ఓఆర్ఆర్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. సైబరాబాద్ కమిషనరేట్ నుంచి సంగారెడ్డి జైలుకు వెళ్తున్న పోలీస్ వాహనం టైర్లు పేలి బోల్తా పడింది. ప్రమాదం సమయంలో కారులో 4 వ్యక్తులు ఉన్నారు. కారులో ఉన్న 4 తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సంగారెడ్డి జిల్లా ఓఆర్ఆర్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. సైబరాబాద్ కమిషనరేట్ నుంచి సంగారెడ్డి జైలుకు వెళ్తున్న పోలీస్ వాహనం టైర్లు పేలి బోల్తా పడింది. ప్రమాదం సమయంలో కారులో 4 వ్యక్తులు ఉన్నారు. కారులో ఉన్న 4 తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి ఆసిఫ్ నడి తెలుసుకుందాం. ఆసిఫ్, ప్రస్తుతం ఆ 4 పరిస్థితి ఎట్లా ఉంది? భువన సంగారెడ్డి జిల్లాలోని పోలీసు వాహనం బోల్తా పడిన సంఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే మొత్తానికి చూస్తుంటే సైబరాబాద్ కమిషనరేట్ సంబంధించిన ఏదైతే పరిధిలో ఉన్న పోలీసు వాహనంలో 4 సిబ్బంది సంగారెడ్డి ఏదైతే కంది సెంట్రల్ జైలుకు పని నిమిత్తం వచ్చే సమయంలోనే ఒకసారిగా ఏదైతే పడంచెరువు నియోజకవర్గం ముత్తంగి వద్ద ఏదైతే టోల్ గేట్ ఉందో టోల్ ప్లాజా వద్ద 3వ గేట్ వద్ద ప్రమాదం చోటు చేసుకున్న నేపథ్యంలోనే ఇప్పటికీ అక్కడ గాయాలపై 4 సిబ్బంది కూడా గాయాలపల్లయ్యారు. అక్కడ నుంచి వాళ్ళకు పడంచెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మొత్తం మీద చూసినట్లయితే ఈ ఘటనకు సంబంధించి చూసినట్లయితే మొత్తానికి ఈ పోలీస్ వాహనం సైబరాబాద్ కమిషనర్ నుండి సంఘటనకి వచ్చే సమయంలో అక్కడ పరిస్థితిలోనే వాహనం బోల్తా పడడంతో ఇప్పటికీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఇప్పటికే పోలీస్ సిబ్బంది 4 గాయాలయ్యే వాళ్ళకు అక్కడ పడంచెరు ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించారు. రైట్, థ్యాంక్ యూ ఆసిఫ్.